కేటీఆర్ గారు ఎన్డీటీవీ యువ ప్రోగ్రాం సంబంధించి ఎన్డీటీవీకి సంబంధించి ఒకటి సదస్సు పెట్టింది. ఆ సదస్సులో కేటీఆర్ గారు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ జంజీ శక్తిని తక్కువ అంచనా వేయదని, ఈ జనరేషన్ శక్తిని తక్కువ అంచనా వేయదని, యువత ఆకాంక్షలను పట్టించుకోవాలని కేటీ రామారావు అన్నారు. పాక్ బంగ్లాతో కాదు పశ్చిమ దేశాలతో పోటీ పడాలి, ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీ సర్కార్ సక్సెస్ అని మోడీ గురించి కేటీఆర్ మాట్లాడిన మాట చాలా వరకు వాస్తవంగానే ఉంది. ఇది పాక్ బంగ్లాదేశ్తో కాదు పశ్చిమ దేశాలతో పోటీ పడాలి, ఇది వాస్తవమే. ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీ సక్సెస్ అయిందని తన సన్నిహితుడు కేటీఆర్ గారు చెప్పకనే చెప్తున్నాడు. యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు హెచ్చరించారు. జంజీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని హెచ్చరించారు. శనివారం ముంబైలో జరిగిన ఎన్డీటీవీ యువ 2025 ది ముంబై చాప్టర్ సదస్సులో ఆయన కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ఇక ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్, మసీద్ మరేం తింటున్నారు, ఎవరేం కట్టుకుంటున్నారనే అంశాలపైన ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధించారని విమర్శించారు. ఇది 100కు 1000% నిజం, 100%. ఎంత బుద్ధివంతులుగా సాంప్రదాయిని సుప్పిని అన్నట్లు చాలా బాగా మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ ఎందుకు చేస్తలేడు? చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలతో సత్సంబంధాల కోసమో వాణిజ్యపరమైన వ్యాపారాల కోసమో ఆ టూర్లు చేయడం కాదు. అక్కడ ఆ దేశాలతో పోటీ పడే విధంగా మనం మన దేశాన్ని డెవలప్ చేయాలని ఈయన ఉద్దేశం. మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకొని సంతృప్తి చెందడం సరికాదని చాలా బాగా చెప్పాడు మన కేటీఆర్. యువత కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచారని గుర్తు చేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందన్నారు. బాబా 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 బా ఓకే, ఇదే జెన్జీ పవర్ అన్నారు. ఇప్పుడు ఇదే పని రేపు మీ గవర్నమెంట్ వస్తే చేయదా? గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఈ శుద్ధపూస మాట రేపు నిలబెట్టుకోవాలి. ఇది జెన్జీ పవర్ అన్నారు. సోషల్ మీడియాలో జెన్జీ పవర్, ఇక ఇదేదో నేపాల్కి సంబంధించి నేపాల్లో జెన్జీ ఎట్లయితే నడుస్తుందో అదే కాన్సెప్ట్ని కాపీ కొట్టి మాట్లాడినట్టుగా ఉంది. మన దేశానికి అన్వయించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక జెన్జీ పవర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత రాజకీయాలకు కూడా రావాలన్నారు. రాజకీయాలకు రావన్నారంటే ఇండైరెక్ట్గా వద్దని చెప్పడం, ఎందుకంటే మేము ఉన్నాగా మీరు ఎందుకు అన్నట్టు. అది అందరు మాట్లాడే మాటలే. రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు మీరెందుకు రాజకీయాలని నిర్ణయించలేరు? రాజకీయాల్ని ఇంత కాస్ట్లీగా మనం తీసుకెళ్తున్నప్పుడు రాజకీయాల్లోకి యువత ఎలా వస్తుంది? కేటీఆర్ గారు ఒక్కొక్క సీటుని 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకునే ప్రయత్నంలో మీరు ఉన్నప్పుడు, ₹1,00,00,000 గతి లేని, లక్షలు గతి లేని, 1000 గతి లేని పిల్లలు రాజకీయాల్లోకి ఎలా వస్తారు? సూటి ప్రశ్న, గుచ్చుకున్నా నొచ్చుకున్నా అభ్యంతరం లేని ప్రశ్న. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో పెట్టండి.
పాలిటిక్స్నేమో కాస్ట్లీ చేస్తాం, రాజకీయాలకు రామంటాం. ఈ కాస్ట్లీ పాలిటిక్స్లోకి ఈ ఈ క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్న పాలిటిక్స్లోకి ఈ కామన్ మ్యాన్ ఎలా వస్తాడు? ఏ విధంగా నెగ్గుకొస్తాడు? తెలంగాణలో రీకాల్, రీక్రియేట్, రివోల్ట్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేటీఆర్ విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉందన్నారు. మరి ఎందుకు అక్కడ ఉన్నాయి కొన్ని వాటి మీద ఎందుకు విమర్శలు వస్తున్నాయని దాని మీద కూడా నువ్వు మాట్లాడాలి. విమర్శని చిన్న చేసి మాట్లాడడం కాదు, అది ఆ విమర్శని తట్టుకొని నిలబడగలిగేటట్టుగా మాట్లాడాలి. విమర్శను పక్కకు పెట్టి అది గొప్పది, అది గొప్పది, అది గొప్పది, అది మంచిది, అది మంచిది అని అతిపెద్ద అబద్ధం అన్నట్టు. అది ప్రపంచంలోనే అమెజాన్కు అతిపెద్ద క్యాంపస్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ హైదరాబాద్లో ఉందన్నారు. ఓకే, ఆ నేచర్ చూసుకుంటే భారతదేశము ఎట్లా ఉంటుందంటే, భారతదేశంలో ఉన్న హైదరాబాద్ను చూస్తే ఎట్లా ఉంటుందంటే విదేశాల్లో ఉన్నట్టుగానే ఉంది. ఆ విషయానికి వస్తే ఇక కేవలం 10 ఏళ్లలోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు ఇది 10 ఏళ్లలో చేయగలిగింది కాదు. అది ఒక విజన్ 2020 అని ఒకప్పుడు ఒక పిల్లిగడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు వేసిన ప్రణాళిక ఇప్పటికీ అమలైంది. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాతకి అది నీ టైంలో చేయగలిగే శక్తి వచ్చింది కాబట్టి నీకు ఆ టైంలో నీకు వర్తిస్తుందని అనుకోకు. అది స్టార్టింగ్ పునాది రాయి అప్పుడు పడ్డది, అంతకన్నా ముందు నుంచే పడ్డది ఆ ఏరియాకి. అక్కడ డెవలప్మెంట్ కోసం అవన్నీ చేస్తే ఇప్పుడు నీకు ఇది ఫారెన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మైల్ స్టోన్ పడ్డది, దాని గురించి కూడా చెప్పాలి, నీ గురించి చెప్పడం కాదు. మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికా కంపెనీలకు సీఈఓలు అయితే మనం సంతోషిస్తాం, కానీ మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ శుద్ధపూస మాటలకి కరెక్టే, ఈ మాట మాట్లాడింది అయితే 100% కరెక్టే మీరు చెప్పింది. కానీ మరి ఎందుకు చేయలేదు మీ 10 ఇయర్స్లో ఉన్నప్పుడు? ఎందుకు మీరు సరే నువ్వు టీ హబ్ అంటావు, నువ్వు టీ హబ్ క్యాంపస్, అమెజాన్ క్యాంపస్ అంటావు. అమెజాన్ ఇది కాదు, వాళ్ళదే. మా అంటే మనం ఇక్కడ ప్లేస్ ఇచ్చినాం. ఇన్నోవేషన్ క్యాంపస్, టీ హబ్ సరే మనదే అయినప్పుడు అక్కడ మనం సరే ఇన్నోవేషన్ చేసుకోవడానికి దానికి సంబంధించిన వనరులు అయితే సమకూర్పించినాం. సో ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా అమెజాన్ లాగా ఇలాంటి కొన్ని ముఖ్యమైన కంపెనీలుగా మనం ప్రపంచ దేశాలకు ఎన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం వాళ్ళు మనకు వస్తున్నప్పుడు అనే దాని మీద నువ్వు మాట్లాడుతున్నది కరెక్టే, కానీ ఎందుకు చేయలేకపోతున్నావు అనేది క్వశ్చన్. ప్రస్తుత తెలంగాణలో రీకాల్, రీగ్రేట్, రీవోల్ట్ నడుస్తుందన్నారు. త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. కేటీఆర్ గారు చాలా బాగా మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ ప్రసంగానికి యువత సల్యూట్ చేస్తుంది. మీ ప్రసంగాన్ని మేము ఫాలో అవుతాం. చాలా బాగా మాట్లాడారు. ఎట్లా అంటే ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీ సక్సెస్, మీ అయ్యే సక్సెస్, నువ్వు కూడా అంతో సక్సెస్. కానీ మీ అయ్యే చరిష్మా నీకు రాలే. ఈ ఎటకార మాటలు, అహంకారపూర్వ మాటలు నీకు వచ్చినాయి, కానీ అలా అయ్యకున్న చరిష్మా అయితే రాలేదు అనేది వాస్తవం. సో ఏదేమైనప్పటికీ ఎన్డీటీవీ యువ 2025 కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడాడు, ఒప్పుకోవాలి.